ఇప్పుడు వచ్చినటువంటి అందరికీ యేసుక్రీస్తు వారి దీవెనామములు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి ఉన్నాము. మంచిది. దేవుని వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 128వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగల దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి, మా ప్రభువా, ఈ గృహం యొద్ద చేరి మా ప్రభువా నీ నామాన్ని స్తుతించి ఆరాధించటానికి మీరిచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో అందరూ ఆసక్తి కలిగి మా ప్రభువా నీ నామాన్ని స్తుతించి ఆరాధించి మా ప్రభువా గణపరచటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మా తండ్రి నీ వాక్యం ద్వారా మా తండ్రి ఈ కీర్తన గ్రంథములో మా ప్రభువా 128వ కీర్తనలో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభువా, భక్తులు మా తండ్రి కీర్తన ద్వారా నిన్ను ఆరాధించారు, స్తుతించారు. ఆనాడు వారు రాసిన కీర్తనలు ఈనాడు మా తండ్రి మేము చదువుకొని మా ప్రభువా అనేక పాఠాలు నేర్చుకోవడానికి మా తండ్రి నీ కృప అనుగ్రహించారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నా మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము. ప్రతి స్తుతి కూడిక ఉంది అని చెప్పినప్పుడు స్తుతి కూడిక పలానా మేము పెట్టుకుంటాము అని చెప్పి అన్నప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ప్రభువా ఇక్కడ ఏం మాట్లాడబోతున్నావు, ఏం మాట్లాడాలి నాకు తెలియదయ్యా, కాబట్టి నువ్వే మాట్లాడాలని చెప్పి ప్రార్థన చేస్తాం. ఎందుకు చెబుతున్నానంటే మీరు అనుకోవచ్చు ఏదో వాక్యాన్ని ముందుగానే చూసుకొని మళ్ళీ అంటానికి వచ్చాడు అని అనుకోవచ్చు మీరు. అదే ఈ కుటుంబాన్ని విమర్శించడానికి వచ్చాడని మీరు అనుకోవచ్చు. అయితే గమనించాలి, వాక్యం గురించి ఆలోచించి ప్రభా ఈ వాక్యం అక్కడ మాట్లాడటానికి నువ్వు అనుమతి ఇవ్వబోతున్నామని ప్రార్థించినప్పుడు దేవుడు వాక్యాన్ని చూపించాడు. అయితే నేను అనుకున్నాను, ప్రభా ఇది అక్కడ ఏమైనా అభ్యంతరం పడతారేమో, ఇది కాకుండా వేరే ఒక వాక్యము అంటే లేదు నువ్వు అదే చెప్పాలని చెప్పాడు దేవుడు. అంటే కొన్నిసార్లు కొన్ని అభ్యంతరాలు వస్తాయి. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొందరు ఏమనుకుంటారంటే ఇది నా గురించే చెప్పాడు, లేకపోతే మా గురించే, లేకపోతే మా కుటుంబం గురించే, లేకపోతే ఫలానా కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు దైవజనుడు, ఏదో మా గురించి తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. అయితే ఇక్కడ మీ గురించి నాకేం తెలియదు, నాకు వాస్తవంగా నేను ఇక్కడ వాడిని కాదు. అయితే గమనించాలి, ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు కుటుంబం వర్ధిల్లాలంటే ఏ విధంగా ఉండాలో ఈ వచ్చిన భాగాల్లో మనం చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీలోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. కుటుంబం వర్ధిల్లాలంటే, కుటుంబం ఆశీర్వదించబడాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు, కుటుంబం పట్ల
ఆయన యొక్క ప్రణాళిక ఏంటో ముందు అది అర్థం చేసుకోవాలి మనం. మనము మన కుటుంబంలో మనం తీసుకునే నిర్ణయాలు దేవునికి గాడ ఆ! అనుకూలమైనదిగా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయాలు, మన జీవించే జీవితము దేవుడిని అనుసరించే విధంగా ఉండాలి. త్రోవలు అని అంటున్నాడిక్కడ. ఏంటంట? ఆయన త్రోవలు యందు నడుచువారందరూ ధన్యులు. మనం ప్రవర్తించే ప్రవర్తన, లేతే మనం నడిచే నడక అది దేవుని యొక్క త్రోవ మార్గమై ఉండాలి. లేని యెడల కొన్ని అవాంతరాలు లేతే విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొచ్చిద్ది. మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో నేను చూసినట్లయితే ఒక కుటుంబం మనకి న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని మనం చూస్తాం. మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలను గాని నా జనులను గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా? అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. చాలండి. ఎందుకు చదివించానంటే ఈ యొక్క వాక్య భాగము, ఈ కుటుంబంలో ముగ్గురే ఉన్నారు. ఎంతమంది? ముగ్గురే కనపడతారు. తల్లి, తండ్రి, కుమారుడు. అయితే లేక పుట్టినటువంటి వ్యక్తి ఇతను. లేక ఒక కారణం చేత జన్మించినటువంటి వ్యక్తి. ఇశ్రాయేల్ రక్షణార్థమై ఇశ్రాయేలుని రక్షించటానికి వీరికి దేవుడిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇతని పేరే సంసోను. చెప్పాలండి, సంసోన్. మనకు తెలుసు సంసోన్ ఎంత బలవంతుడో, సంసోను ఎలాంటి కార్యాలు చేశాడో, సంసోన్ యొక్క బలం ఏంటో మనకు తెలుసు. ప్రపంచంలో ఆయన యొక్క పేరు తెలియని వారు ఎవరు ఉండరేమో. అయితే మహాబలవంతుడే కానీ కొన్నిసార్లు అపజయాన్ని పొందాడు. చెప్పాలండి, ఏం పొందాడు? అపజయం పొందాడు. అంటే ఎవరైనా జయించారా అతనంటే జయించటం కాదు. కొన్నిసార్లు తాను ఏదైతే చెయ్యాలనుకున్నాడో, ఏదైతే పొందాలనుకున్నాడో అది పొందలేదు. అతడు వృద్ధి చెందలా, అతడు వర్ధిల్లలేదు. అది గమనించాలి. ఇక్కడ సంసోను తన యొక్క ప్రవక్తను మనం చూసినట్లయితే తల్లిదండ్రులు ఇష్టం కాదు, నాకు ఇష్టమైంది నేను చేయాలంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఇష్టమైంది నేను చేయాలి అంటే తనకి ఇష్టమైంది కాబట్టి అదే చేస్తానంటున్నాడు. ఈరోజు మనం గమనించాలి. తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీని చూశాడంట. ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చెబుతా అంటుంటే, అయ్యా ఏందో ఇది, ఇలా చేయకూడదు కదా. ఎవరంటే వాళ్ళు ఫిలిష్తీయులు, సున్నతులైనటువంటి ఫిలిష్తీయులతో మనకేం ఏం పని? ఇదిగో ఈ స్వజనంలో ఉన్నారు, నా జనంలో కూడా ఉన్నారు కదా, ఎవరో చేసుకోవచ్చు కదా అంటే, లేదు నేను అనుకునేదే జరగదని అంటున్నాడు. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే సంసోన్లో ఉన్నటువంటి లక్షణాలు కొన్ని మనం చూస్తాం. తన అపజయానికి ఏంటి కారణం? పొందాలనుకున్న దాన్ని పొందలేక తాను ఎందుకని ఆ విధంగా బాధకి గురయ్యాడో మనం చూడవచ్చు. ఈ అధ్యాయంలోనే 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు ఏం చేశాడు? అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఏం చెప్పలేదు? తిమ్నాతుకు వెళ్తూ ఉంటే దగ్గర దరదాపుగా వచ్చేసాడు. తిమ్నాతుకు వచ్చేసాడు. అయితే అక్కడ ఒక ద్రాక్ష తోట దగ్గరికి వచ్చినప్పుడు కొదమసింహము అతని మీదకి వచ్చింది. చూశాడు. దేవుని ఆత్మ తనకి ప్రేరేపించినప్పుడు దాన్ని ఏం చేశాడంట? ఒకడు మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చేసాడు. మేకపిల్ల చీల్చినట్టు చీల్చాడు, కానీ జరిగిన సంగతి తల్లిదండ్రులతో చెప్పలా. ఎక్కడ చెప్పలేదు? తల్లిదండ్రులతో చెప్పలేదు. మొదట మాట వినలేదు. రెండోదిగా చూస్తే తాను చేసిన పనిని చెప్పని వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఏది చేసినా కానీ తల్లిదండ్రులతో చెప్పడు. ఎందుకు తెలుసా? లేక పుట్టినటువంటి ఒక కుమారుడు కాబట్టి తాను ఏది చెబితే అదే జరగాలి, వినాలండి.
ఏది చెబితే అదే జరగాలన్నట్టుగా తను ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండోదిగా మనం చూసినట్లయితే 9వ వచనం. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. ఎందుకని మాట్లాడుతున్నా ఇతని గురించి ఎందుకు మనం ధ్యానించాల్సి వచ్చిందనంటే, కుటుంబం వర్ధిల్లాలంటే, లేదా కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? కుటుంబంలో ఉన్నటువంటి కుమారుడు లేతే కుమార్తె గాడ తల్లిదండ్రుల మాట వినేవారుగా ఉండాలి. జరిగిన దాన్ని చెప్పాలి. జరిగిన దాన్ని ఎక్కడ చెప్పాలి? అంటే ఇంట్లో సంపాదించుకోవాలా లేదా? అంటే కొంతమంది చెప్పరు. ఏదేదో చేస్తారు, దాస్తారు. అంటే చేసిన దాన్ని చెబితే అది మంచిదా, చెడ్డదా అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారు? సలహాలిస్తారు. వినాలండి. ఏం చేస్తారు? సలహాలిస్తారు. అయ్యా! నువ్వు చేసింది మంచిది కాదు. లేదా మంచిదేను అని చెప్పి నువ్వు చెబితే గాని తెలీదు తల్లిదండ్రులకి. చెబితే గాని అర్థం కాదు. ఇక్కడ సంసోను చేసింది మొదట మంచిదే. ఏం చేశాడు? సింహాన్ని చీల్చేశాడు గదా! చీల్చేశాడు. మళ్ళా రెండో ట్రిప్ మళ్ళా అటే వచ్చినప్పుడు ఏం చేశాడు మరలా? సింహపు కళేబరములో ఉన్నటువంటి తేనె గూడు ఏదైతే ఉందో దాన్ని ముట్టుకొని ఆ తేనె తీసుకొని త్రాగాడు. తన తల్లిదండ్రులు గడిచాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడ తెచ్చాడో చెప్పలా. వాస్తవానికి చచ్చిన దాన్ని అతడు ముట్టకూడదు. చచ్చిన దాన్ని ముట్టకూడదు. కాబట్టి ఇక్కడ చనిపోయినటువంటి ఇతను చంపినటువంటి ఆ సింహపు కళేబరములో ఉన్నటువంటి తేనెని ఆ ఇతడు తీసుకొని తిని తన తల్లిదండ్రులు గడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీరు చదవండి ఈ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం నుంచి సంసోను ఫిలిస్తీయుల్ని 1, 2, 3 సార్లు వారితో యుద్ధం చేసి అనేకులను చంపాడు కానీ ప్రవక్త విషయంలో ఓడిపోయాడు. చెప్పాలని ప్రవక్త విషయంలో ఓడిపోయాడు. ఎన్నాళ్ళు నిలవలా. బలం ఉంది అనుకున్నాడు. నా బలము దేవుడు నాకు బలాన్ని ఇస్తున్నాడు, నేను ఏదైనా చేస్తాను అనుకున్నాడు కానీ తన ప్రవక్త విషయంలో విఫలమవుతున్నాడని ఏమాత్రం ఆలోచించలేదండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, మనము కొలస్సీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువుదాం. పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట వినుడి. చాలండి. ఏంటంట? పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువుని బట్టి మెచ్చుకునదగినది. ఇది ప్రభువుని బట్టి మెచ్చుకునదగినది. ఎందుకనంటే అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట విన్నప్పుడు, వారి మాట అనుసరించినప్పుడు వారు కీడేమని చెప్పరు. మనకి కీడేమని చెబుతారా? వేలేగా చెప్పేది అంటారు. పెద్దవారు మాట వినాలి అని అంటారు. ఎవరు మాట వినాలి? పెద్దవారు మాట వినాలి. పెద్దవారు ఎవరు మాట వినాలి? పెద్దవారేమో దేవుని మాట వినాలి. పిల్లలేమో పెద్దల మాట వినాలి. ఇప్పుడు సంసోనిక తల్లిదండ్రులు దేవుని మాట వింటున్నారు. సంసోనిక తల్లిదండ్రులు దేవుని అనుసరిస్తున్నారు. కానీ కుమారుడు మాత్రము వింట్లా. కుమారుడు మాత్రం 2 సార్లు ప్రార్థన చేశాడు. చెప్పాలి ఎన్నిసార్లు? 20 సంవత్సరాలు 2 సార్లు ప్రార్థన చేశాడండి. ఎన్ని సంవత్సరాలకి? 20 సంవత్సరాలకి 2 సార్లే. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం ప్రార్థన? మీరు ప్రతిరోజు చేస్తామని చేయి చూపించండి. యథార్థంగా ప్రతిరోజు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాం. ఈ రోజున మనము దేవుని సన్నిధానంలో నేర్చుకోవాల్సిన తగినటువంటిది ఏంటంటే, మనము దేవునికి విధేయులై దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఆయన కృప కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభువా, నువ్వేమి మాట్లాడబోతున్నావు? నేనేం చేయాలి? ఎలా జీవించాలి? ఎలా ప్రవర్తించాలి? ఎప్పుడైనా సంసోను అలా ఆ విధంగా అడుగుంటే దేవుడు చెప్పేవాడు, మొదట నీ తల్లిదండ్రుల మాట వినయ్యా. ఏం చెప్పేవాడు? మొదట నీ తల్లిదండ్రుల మాట అంటే నేర్చుకో. నీకు బలం ఉందని, నీకు బలాన్ని ఇచ్చానని నువ్వు ఈ విధంగా ఉంటే కుదరదు. సంసోనికి ఎవరు చెప్పలా. సంసోనికి ఏదైనా సలహా ఇద్దామనగా వినడు. ఎందుకని? బలవంతుడు కదా. అవునే కదా. బలవంతులు వింటారా? యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఎవరుగాడు వినటానికి ఇష్టపడరు. నా బలము, నాకున్నటువంటి బలము అని చెప్పేసి యవ్వన కాలంలో మాట వినకుండా ముందుకు వెళ్తారు. కానీ రాను 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 కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని అవంతరాలు ఎదురవుతున్నప్పుడు వారికి అర్థమయ్యేది ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పింది ముందుగా వింటున్నాగా
బాగుండేది కదా. పెద్దవాళ్ళు చెప్పింది ఇంటే బాగుండేది కదా. ఈ రోజున కుమారుడేనా అంటే కుమారుడే కాదు, తల్లిదండ్రులు కూడా దేవునికి విధేయులై ఉండాలి. చాలా మంది ఈ వాక్యాన్ని విని, ఇదిగో దేవుడు చెబుతున్నాడు, నువ్వు మా మాటను వినాలి, నీవు మా మాట వినాలి అంటారు. ఈ మాట ఎవరి గురించి చెప్పాడండి? పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయములు అంటే, అన్ని విషయాలు అంటే ఏందండి? మంచి విషయాల్లో. అన్ని మంచి విషయాలు చెప్పే అన్ని మంచి విషయాలైతే అన్ని వినొచ్చు. కొందరు ఏం చెబుతారు? పిల్లలకి అన్ని మంచి విషయాలు చెబుతారా? చెప్పాలి. అన్ని మంచియే చెబుతారా? ఏదైనా దొంగిలించి వచ్చాడు. పిల్లల లోపల పెద్దవాళ్ళు ఏం చెబుతారు అనుకున్నా? "అరేయ్! నువ్వు తెచ్చిందేందిరా ఇది? ఎక్కడ తెచ్చావు? ఎక్కడ తెచ్చావు అక్కడ పెట్టామని" చెబుతారు ఎవరన్నా? చాలా తక్కువ. నువ్వు తెచ్చిన చోట నుండి నువ్వెక్కడైతే తెచ్చావో తీసుకెళ్ళి అక్కడ నువ్వు పెట్టురా. లేకపోతే నువ్వు ఎక్కడైతే నువ్వు అప్పు చేసావో అది కట్టు. ఈ విధంగా చెబుతామంటే తల్లిదండ్రుల మాట వినొచ్చు. లేదు దొంగతనం చేసుకొచ్చారు. మంచిదిరా, ఎక్కడ తెచ్చి అడగకుండా గుట్టిగా ఉండి, అయ్యా మళ్ళా తీసుకురా డబ్బు, తీసుకుంటా మంచిదేనయ్యా అని అంటే, వారు మాట తల్లిదండ్రుల మాట వినమని చెప్పాడు కదా. ఇట్లాగే పోతామంటే ఏమైంది? ఈరోజు గమనించాలి, దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి మాట తల్లిదండ్రులు చెప్పాడు, బిడ్డలకు చెప్పాడు. తల్లిదండ్రులకి బిడ్డలకి చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? కుటుంబం వర్ధిల్లాలంటే ఇది నేర్చుకోవాల్సిన వారంగా మనం ఉండాలి. తర్వాత తన జీవితము విచ్ఛిన్నమైపోయింది, ప్రారంభమైపోయింది ఒంటరి బ్రతుకు. ఎందుకు ఇలా జరిగిందంటే తల్లిదండ్రుల మాట వినకపోవటమే. మంచి చెబితే మంచి చెప్పినప్పుడు వినకపోతే ఏమైద్దండి? అట్లా అయ్యిద్ది. మరి బిడ్డ విషయంలో అంటే పెద్దల విషయంలో కూడా అంతే. పెద్దల విషయంలో కూడా అంతే. చూడండి, మనం ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో వదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. చాలండి. ఏం చేశాడు? సంఘం కొరకు తన్ను తాను అప్పగించుకొనును. అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మన పట్ల ఆయన ఎట్లాగైతే త్యాగం చేశాడు, ఆయన ఎలాగైతే మన కొరకు ఆయన కష్టపడ్డాడో, ఏం చేయాలంట? భర్త భార్య కొరకు ఏం చేయాలి? కష్టపడాలి. ఎవరి కొరకు కష్టపడాలి? తీసుకొచ్చేసి కొన్నిసార్లు, అబ్బా నేను ఉండనయ్యా, నాకు తలంపు వచ్చేస్తుంది, అబ్బో ఏంది కష్టాలు అంటారు భర్త కొన్నిసార్లు. అంటే ఏదైనా ఈతారు కానీ ఏమీ ఎదలేరంట సంసారాన్ని. అదొక పెద్ద సముద్రం అంటారు పెద్దలు. అంటే ఈ జీవన విధానంలో మనం వర్ధిల్లాలంటే దేవుడు చెప్పింది మనం ముందు చేస్తే అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం వచ్చింది. లేదు మన ఇష్టానుసారంగా మనం జీవించేద్దాం, ఆ తర్వాత దేవుడు దీవిస్తాలంటే కుదరదు. దేవుడు మనల్ని దీవించాలన్నా ఏం చేయాలా? దేవుడు ఏం చేస్తాడు? వచ్చి మనల్ని చూస్తాడు. ఎవరిని చూస్తాడు? మొదట భార్య భర్తలంగా చూస్తాడు. ఎడమొఖం పెడమొఖం కొంటే ఏం చేస్తాడు చెప్పాలండి? ఎడమొఖము పెడమొఖం అంటే ఏంది? భర్త అంటే భార్యకి నచ్చదు, భార్య అంటే భర్తకి నచ్చదు. మరి అలా ఉంటే ఎట్టుండిద్ది? దేవుడికి ఇద్దరంటే నచ్చదు అప్పుడు. ఎందుకని? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది ఇక్కడ? భార్యకి చెప్పాడు, భర్తకు కూడా చెప్పాడు. భర్తకి ఏం చెబుతున్నాడు ఇక్కడ? 25వ వచనం మనం చదివాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. భక్తుల జీవితాల్లో మనం చూస్తే చాలా మంది ఉన్నారు. భక్తుల జీవితాల్లో
వారి జీవితాలు మనం చూస్తే మనకు ఆదర్శం. ఎట్లా అంటే వారు చనిపోయిన దాకా కూడా వారు ఎట్లా ఉన్నారంటే ఒకరంటే ఒకరు ప్రేమతో జీవించారు. ఈనాడు జీవితాల్లో మనం చూస్తే భార్య అంటే భర్తకి నచ్చదు, భర్త అంటే భార్యకి నచ్చదు. ఒకరి మీద ఒకరు విరోధము, ఒకరంటే ఒకరికి కక్షలు ఉండేటువంటి సమయాలు ఈ సమయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదం ఎలా వచ్చింది? దేవుని దీవెన ఎలా ఉంటుందండి? దేవుడు చూసినప్పుడు ఇదిగో ఆయన ఆశీర్వదించాలంటే, ఆయన వచ్చి నేను దీవించాలంటే నీవు ఆయనకు నచ్చాలి. చెప్పాలి. నీవు ఆయనకు నచ్చాలి. ఈ ఇంటి కోసమే కదా దేవుడు మాట్లాడుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానంలో మనము ఏ విధంగా మనం నడుచుకుంటున్నామో ఒకసారి మనం ఆలోచించాలి. ఆశీర్వాదము, దీవెన ఈ కోరతాం మనం. ఎట్లా ఉండాలంటే పిల్లలు ఓలివా అంటే నిరంతరం నిలిచి ఉండాలి కదా, పూర్తి ఆయుష్ కలిగి జీవించాలి. సంసోను పూర్తి ఆయుష్ కలిగి జీవించలేదు, మధ్యలోనే పోవటం కారణం ఏంటంటే తన జీవితంలో సరైనటువంటి నిర్ణయాలు లేవు. ఎందుకు లేవు? తల్లిదండ్రులు మంచివారే, తల్లిదండ్రులు దైవికమైనటువంటి వ్యక్తులు, తల్లిదండ్రులు దేవుణ్ణి ఆరాధించేవారు, తల్లిదండ్రులు దేవుడు చెప్పిన దాన్ని చేసిన వారు. కానీ సంసోను మాత్రము ఆయనకున్న బలాన్ని చూసి గర్వించాడు. నాకు బలం ఉంది కదా, ఇంకా ఏం అవసరం లేదనుకున్నాడు. మీరు చెప్పారు, ఈరోజు ప్రార్థన చేస్తున్నారంటే కొంతమంది చాలామంది చేయి చూపించారు. ప్రార్థన ఎవరు చేస్తారు తెలుసా? ఎవరు చేస్తారండి? సహాయం కావాలనుకున్న వాళ్ళు, లేకపోతే ప్రభు నాకు తోడుగా ఉండాలి అని అనుకున్నవారు చేయి చూపిస్తాడు. అవునా కదా? మన సంసోనికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు కదా, మరి ప్రార్థించాలిగా. దేవుడు వరం ఇచ్చాడు. అతడు తల్లి గర్భమునది పుట్టినది మొదలుకొని నాజూరు చేయబడినటువంటి వ్యక్తిగా సంసోను ఉన్నాడు. ఎప్పుడు కోపం వస్తే అప్పుడు దేవుని ఆత్మ వచ్చింది. చెప్పాలి, ఎప్పుడు కోపం వస్తే అంటే ఏంటి? దానికోసం పుట్టించాడు దేవుడు. ఎవరి మీదకి? ఫిలిస్తీన్లని జయించడానికి, ఫిలిస్తీన్ని వాడగొట్టడానికి, ఫిలిస్తీన్ మీద అధికారిగా ఉండటానికి, లేకపోతే ఫిలిస్తీన్ని ఎదిరించి ఇశ్రాయేలుకి రక్షకుడిగా ఉండటానికి దేవుడు అతన్ని పుట్టిస్తే, గమనించాలి, సరైనటువంటి అవగాహనతో పెరగనటువంటి ఈ వ్యక్తి ఏమయ్యాడంటే దేవుని సన్నిధానంలో వాడబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఏమయ్యాడు? బందీ అయిపోయాడు. చెప్పాలి, ఏమయ్యాడు? బందీ అయిపోయాడు. తాను చేసుకున్న తనకే వచ్చింది. మనం అనుకుంటాం దేవుడు ఏంది ఎట్లా చేశాడు, నా కుమారుని ఏంటి చేశాడు, నన్ను ఏంది ఎటు చేశాడు, నా భర్తని ఏంది ఎటు చేశాడు అని అనుకుంటా ఉంటాం. మనం చేసుకుని మనకే వచ్చింది. ఎవరు చేసుకున్నది? వాళ్ళకే వచ్చింది. దేవుడేమో దీవించాలనుకుంటాడు, మానవుడేమో ఎడమంగా వెళ్ళిపోతా ఉంటాడు, దూరం జరుగుతూ ఉంటాడు. దేవుడేమో ఏమంటాడు? అయ్యా నా మాటను దీవించబడతావు, నా వాక్యం నువ్వు అనుసరించు, నువ్వు దీవించబడతావు. వాక్యం అనుసరించమంటే ఏదేదో ఎత్తుకోవటం కాదు. ఇక్కడ మనం గురించి, మన కుటుంబం గురించి ఏం మాట్లాడుతున్నాడో అది నేర్చుకోవాలి. మనం ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? దేవుడు చెప్పినట్టుగా కుటుంబంలో బ్రతకటం నేర్చుకుంటే దేవుడు దీవెన తర్వాత వచ్చింది. దేవుడు దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ముచ్చటేయాలి దేవుడికి. మనం చూసినప్పుడు ఏం చేయాలా? ఆయన ముచ్చట పడాలా. ఇప్పుడు అబ్రహామును చూసినప్పుడు దేవుడు ప్రతిసారి వచ్చేవాడు. అబ్రహాము చూసినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు, కానీ అతనికి సంతానం లేదు. 75-74 సంవత్సరాల వయసులో అతను వస్తే దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి అబ్రహాముతో మాట్లాడటం ఇష్టం. శారా దగ్గరికి, అబ్రహాము దగ్గరికి రావటం ఇష్టం. ఎందుకో తెలుసా? అబ్రహాము శారా మంచి దంపతులు. వినాలి, ఎలాంటి దంపతులు అంటే వాళ్ళు ఉన్నతి కలిగి జీవించారు. కాదు కొన్ని ఒక విషయంలో తప్ప అన్ని విషయాల్లో వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు రాలా. అది కూడా ఎవరి ద్వారా వచ్చింది? ఆగర్ ద్వారానే వచ్చింది. ఆమె తలనొప్పి ఎవరికి? శారాకి. అంతేగాని అబ్రహాముకి శారాకి ఎలాంటి మనస్పర్ధలు లేవు. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం, శారా అబ్రహాము ఎలాంటి వ్యక్తులుగా ఉన్నారంటే శారా పిలిచిద్దని చెబుతాడు. ఏమని? శారా ఏమని పిలిచిద్దండి? యజమానుడా. చెప్పాలండి, ఏమని పిలిచిద్ది?
మీరెప్పుడేం పిలిచారా? పిలుపులు వేరేగా ఉంటాయి. ఓయో అంటారు కదా! ఎట్లా పిలుస్తారు? ఒక పేరు పెట్టి పిలుస్తారండి భర్తని. ఏమని పిలుస్తారు? పేరు పెట్టి పిలుస్తారు. పేరు పెట్టి పిలవచ్చా? ఏమండి అని కూడా పిలవలామె. ఏమంది? యజమానుడా. ప్రతిసారి నా యజమానుడా, నా యజమానుడా అని పిలిచేది. కారణం ఏంటంటే ఆమె లోబడినటువంటి స్త్రీ. ఆమె భర్త అంటే ప్రేమ. భర్తకి భార్య అంటే ప్రేమ. చాలా మంది పిల్లలు లేకపోతే భార్యను వదిలేస్తున్నారు ఈనాడు. అవునా కదా? భర్త ద్వారా పిల్లలు పట్టకపోతే భర్తను వదిలేస్తున్నారు. కానీ 75 సంవత్సరాలు వచ్చినా కానీ వారు అట్లా ఉన్నారని ప్రేమ ఉంటుంది కదా. మరి ఎవరికి లోబడ్డారండి? ప్రతిసారి దేవుడు వచ్చినప్పుడల్లా అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకన్నాడన్నమాట? వచ్చినప్పుడల్లా ఏమనేవాడు? అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తా. ఆకాశం నక్షత్రాలను చూస్తున్నావు కదా, సముద్రం ఎందలి ఆ ఇసుకరేలను చూస్తున్నావు కదా, వాటి వల్ల నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన లెక్క పెట్టగలవా? వాటి వల్ల అన్నాడంటే ఏంది అర్థం? సంఖ్య గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశ నక్షత్రాలు నువ్వు లెక్క పెడతావా? లేదు ప్రభువా. ఇసుకని లెక్క పెడతావా? సముద్రం ఎందలి ఇసుకనంటే లేదు ప్రభువా, లెక్క పెట్టలేము. ఎందుకంటే చాలా విస్తారంగా ఉంటాయి కదా, లెక్కలేనన్ని. అలాగే నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. దేవుని దీవెన దేవుడు మనం వర్ధిల్లింప చేయాలంటే మనము దేవుడు వచ్చి మనం చూసినప్పుడు, దర్శించినప్పుడు, మనం ప్రార్థించేటప్పుడు, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని సమీపించినప్పుడు మనం చూడంగానే ఏమనిపించాలి? వీడిని ఖచ్చితంగా ఆశీర్వదించాలని అనిపించాలి దేవునికి. నువ్వు ఎడమోహం పెడమోహంగా ఉంటే, నీ పిల్లల్ని మాట వినకుండా, వారికి నువ్వు ఆదర్శంగా లేకుండా నచ్చ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందండి? మనకుందా లేదా? పిల్లల విషయంలో ఇప్పుడు మంచి దంపతులుగా ఉన్నటువంటి సంసోనిక తల్లిదండ్రులు అయ్యావా అతను చేసుకోవద్దా వెళ్ళొద్దా అంటే వినలా. ఎందుకని? అలాంటి కొడుకులు అందరికి ఉండారండి? అంత బలవంతులు ఉండారా? భయపడ్డారు. ఎందుకని? అబ్బో ఈయన మామూలుడు కాదు, కారణ జన్ముడు కాబట్టి వీడి జోలికి వెళ్ళకూడదు అనుకున్నారు. అనే కదా. ఏదన్నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాడు? అబ్బో దేవుడే నడిపించుకుంటాడు, మనకెందుకులు అనుకున్నారు. అంటే పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి తానేం చేస్తాడో తనకే తెలియనటువంటి స్థితిలో ముందుకు వెళ్తున్నాడు. నీకు డబ్బున్నా, బలమున్నా, ఏదున్నా కానీ నీవు దేవుని యొక్క అనుసరణ నీలో లేకపోతే, నువ్వు దేవుణ్ణి అనుసరించే వ్యక్తివి నువ్వు కాకపోతే దేనికి పనికి రాకుండా పోతావు. పనికి రాకుండా పోతారు మానవుడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, దేవుని యొక్క మార్గములో లేదా దేవుని అనుసరించే వ్యక్తిగా కాకుండా నా బలము, నా ఇష్టము, నా యొక్క సంపద, నా డబ్బు, నా ఆస్తి, నా పొలాలు అన్నీ నాకు ఇంత ఉంది అంత ఉందని చెప్పి అనుకుంటే ఇదిగో ఆయుష్ మన చేతిలో లేదు. ఆయుష్ మన చేతిలో లేదు. నీకు డబ్బు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, మంది బలం ఉండొచ్చు, నీకు బంధువులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ ఆయుష్ నీ చేతిలో లేదు. అది మర్చిపోకూడదు. ఆయుష్ నీ చేతిలో లేదు. కాబట్టి ఈ రోజున మనము ప్రభు చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? మనము కుటుంబంలో అన్యోన్యంగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలి? అన్యోన్యంగా బ్రతకాలి. కుటుంబంలో ఏదైనా చోటు చేసుకున్నప్పుడు ఏం చేయాలా? ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పి మనము విచారించుకోవాలి. అవునా కదా? వాటిని పరిష్కరించుకోవాలి. దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ అనుదిన ప్రార్థన ఏ కుటుంబంలో ఉండిద్దో ఆ కుటుంబం వర్ధిల్లిద్ది. వాస్తవంగా అనుదిన ప్రార్థన ఏ కుటుంబంలో జరుగుతూ ఉండిద్దో ఆ కుటుంబం వర్ధిల్లిద్దండి. ఇంతకు మునుపు నేను అడిగాను, మీరందరూ రోజు ప్రార్థిస్తున్నారంటే ప్రార్థిస్తున్నామన్నారు. ఎంతమంది అనుదిన ప్రార్థనలో మీరు కూడుకుంటున్నారు? కుటుంబంలో అనుదినం కూడుకునేటువంటి వారు చేయి చూపించండి. అయ్యా మేము కుటుంబంతో కూర్చుంటున్నాం, మేము ప్రార్థిస్తున్నాం. మీరు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. చెవి చూపించట్లేదే? ఎందుకు మునుపు అన్నారుగా మేము ప్రార్థిస్తున్నామని. నిజంగా ఫలించాలంటే, మనం దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మనం ముందుకు నడవాలంటే, దేవుని మార్గంలో నడవటానికి లేకపోతే జీవించడానికి మనము ముందుకు మనం అడుగులు వేయాలంటే అనుదినము దేవుని సన్నిధానంలో గడుపుటే మంచిది. అలా జీవిస్తే
దేవుడు మనతో మాట్లాడతాడు. అనుదినం ఏం చేయాలి? పాటలు పాడాలా, వాక్యము చదువుకోవాలి. దేవుడేమో నీకేమైనా చెడ్డ చెప్పడే, దేవుడు నీకేమైనా చెడిపోమని చెబుతాడా? చెప్పాలండి. ఏం చెబుతాడు? చాలామందికి దేవుని వాక్యం చదవాలంటే కష్టం. పాటలు పాడాలంటే కష్టం. యథార్థంగా మాట్లాడాలంటే నాటుకు చూడటం అంటే చాలా ఇష్టం. ఏమిష్టం? సినిమాలు క్రైస్తవులు చూడొచ్చా? క్రైస్తవులు చూడొచ్చా? కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? అయ్యేనండి. అంటే ఇతరులు చూస్తే మనకు సంబంధం లేదు. క్రైస్తవుడు చూడకూడదు. క్రైస్తవుడు చూస్తే ఏం నేర్చుకుంటాడు? నువ్వు ఎక్కువగా అందులో నేను లీనమైపోతే నీకు బైబిల్ చదువుతావా, పాటలు పాడతావా? ఆసక్తి ఉండదు. పాటలు పాడేటప్పుడు శృతి తప్పుతూ ఉండేది. ఎందుకో తెలుసా? ఇది ఉండదు, చక్కగా పాడలేం మనం. ఎందుకని? ఇది కాదు నాటిక, సినిమాలు ఇట్లు చూస్తా ఉంటే ఈ ఆడ ఎక్కిది బుర్రకి. అవును కదా? మనము దేవుని మీద మనము దృష్టి పెడితే, దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉంటే మనం ఎలాగ జీవించాలి, లేదా భక్తుల జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగినాయి, ఏమి అనుసరించి ఎలా అయ్యారు అనేది మనకు అర్థమైద్ది. ఏమి లేదు, ఏమి చదవము, ఆదివారం ఒక్కరోజే మేము వాక్యం వింటాము, లేకపోతే పాటలు పాడతాము, ఆ తర్వాత దేవుడు ఎవరో మాకు తెలియదంటే నీ జీవితం ఏమైపోతే కూడా తెలియదు. దానికి నాకు సంబంధం లేదు, నాకు సంబంధము లేదు. కాబట్టి దేవుని యందు ఉన్నటువంటి వారులారా, మనము దేవుని సన్నిధానములో అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే మనము దేవుని యొక్క పాదాలు మనం పట్టుకున్న వారుగా ఉండాలి. దేవుని యొక్క అడుగుజాడలో మనం నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సంసోను చూసాం. సంసోను ఏమాత్రము దేవుని మార్గంలో నడిచాడని మీరు చదవండి. మీరు ఇంటికి పోయిన తర్వాత సంసోను గురించి ఆ చరిత్ర అంతా మీరు చదవండి. సంసోను ఎప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి కాదు. ఎప్పుడు కాడా మరి ప్రార్థన చేస్తే, ఆయన వాక్యం చదివే వ్యక్తి అయితే ఎందుకండి వెళ్ళకూడని చోటకి ఎందుకు వెళ్తాడు? చూడకూడదు ఎందుకు చూస్తాడు? అవునా కదా? చూడకూడని చూశాడు, వెళ్ళకూడని చోటకి వెళ్ళాడు, చేయకూడని తప్పు చేశాడు, ద్రాక్షారసం తాగుతాడు, అవునా కదా? ఇంకా వేశ్యలతో తిరుగుతున్నాడు. రకరకాలైనటువంటి పాపాలకు లోనైనటువంటి ఈ సంసోను శారీరకంగా బలవంతుడు, ఆత్మీయంగా బలహీనపడిపోయాడు. ఎంతో దేవుని ఆశీర్వాదం తన మీద ఉంది, దేవుని ఆత్మచేత నింపబడుతున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే బందీ గృహములో తిరిగొలి గానుగ ఏం చేస్తున్నాడు? గానుగ తిప్పుతున్నాడు. ఇప్పుడు మెడ మీద పెట్టాడు కాడి, ఏం చేస్తున్నాడు? దాన్ని తిప్పుకుంటూ ఉన్నాడు. 2 కళ్ళు పోయినాయి. క్షేమం ఉన్నప్పుడేమో దేవుని వైపు చూడలేదు, దేవుని మార్గములో నడవలేదు. ఆయన అనుకున్నది ఏంటంటే, నేను ఫిలిస్తీన్లని సంహరిస్తున్నాను, ఫిలిస్తీన్లని నేను ఒక ఆట ఆడుకుంటున్నాను అనుకున్నాడు. కానీ అపవాది తనతో ఆట ఆడుకుంటున్న సంగతి మర్చిపోయాడు. ఎప్పుడు అర్థమైద్ది అపవాది మనతో పోరాడుతున్నాడు అన్న సంగతి? దేవుని ముందుకు వస్తే దేవుని తెలియపరుస్తాడు. ఓ నా కుమారుడు, కుమార్తె, నువ్వు నడవలసిన మార్గము ఇది కాదు. అపవాది నిన్ను స్వాధీనం చేసుకొని నిన్ను పట్టి బంధించాలనుకుంటుంది. నువ్వు తేరుకోమని చెప్పి దేవుడు అప్పుడు మాట్లాడతాడు. నువ్వు దేవుని ఎదుటికి వస్తే, దేవుని ఎదుటికి వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ కుటుంబం అభివృద్ధి చెందితే అనేకులు చూస్తారు. చెప్పాలండి, అనేకులు దేవుడు కూడా సంతోషిస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు. 35వ అధ్యాయంలో దేవుడు ఎంతగానో మెచ్చుకుంటాడు అతన్ని. 14 వచ్చును. ద్రాక్షరసము తాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులైన వారు ద్రాక్షరసము త్రాగకున్నారు. అయితే నేను పెందల కాడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించాడు. అంటే ఏమైనా ఆజ్ఞాపించాడు? ద్రాక్షరసము త్రాగవద్దు. చెప్పాలండి, ఏం త్రాగొద్దు అన్నాడు? తన కుమారుల జీవితం వాళ్ళు తప్పకుండా చేశారంట. అది నచ్చింది దేవునికి.
నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు అనుసరిస్తావో, దేవుని చెప్పినట్టుగా నువ్వు జీవించడానికి ఇష్టపడతావో, దేవుడికి నువ్వంటే ఇష్టం. నువ్వంటే ఇష్టంగా ఆయనకి ఇష్టం కలిగిద్ది. ఆయనకి ఇష్టం పుట్టుతేనే, ఆయనకి మన మీద జాలి లేదా కరుణ, ఓ ప్రేమ అనేది వస్తేనే దేవుడు దీవిస్తాడు. లేదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రభువా నన్ను జ్ఞాపం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో, ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. మనము దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించేవారుగా ఉండాలి. మనము మన కుటుంబం గురించి ప్రార్థించేవారుగా ఉండాలి. ముందు తల్లిదండ్రులు వచ్చి కూర్చొని బిడ్డను రాయ కూర్చోయంటూ వస్తాడు. లేదు, తల్లిదండ్రులు ఎడముఖం పెడముఖంగా ఉండి ఏదేదో చేసుకుంటూ, లేకపోతే సినిమాలు చూసుకుంటూ, నాటకాలు చూసుకుంటూ ఇలా చేస్తామంటే బిడ్డలో మార్పు రాదు. ప్రయోజకులు అవ్వాలి. బిడ్డలో ఏమవ్వాలి? నువ్వు ప్రయోజకులు కావాలని అనుకుంటావు, కానీ అది నీ చేతుల్లోనే ఉందండి. నీ చేతుల్లోనే ఉంది. నువ్వు నడిపించుకునే విధానంలో ఉంది. నువ్వు దేవుని వాక్యాన్ని వాళ్ళకి అభిషింపజేస్తే, నువ్వు దేవుని మార్గంలో ఉంటే, వారు నీ మార్గంలోనికి వారు వస్తే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అటు విశ్వాసం కలిగి కడవరకు రాకడ వరకు నిలిచిందమ్మగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపగల దేవానికి స్తోత్రమునైనా, నీ సన్నిధానంలో మనం జ్ఞాపం చేసుకుని ఇప్పటి వరకును మా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రం. మా తండ్రి, మా ప్రభువా, ఒకరు మా ప్రభువా లోబడుతూ నీ సన్నిధానంలో మా తండ్రి ప్రేమ కలిగి నడుచుకోవాలని మా ప్రభువా మీరు తెలియజేస్తున్నారు. అదే నీకు ఉద్దేశమని మా ప్రభువా మీరు తెలియపరిచారని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తని గౌరవించాలని మా ప్రభువా లోబడి ఉండాలని మా తండ్రి మీరు తెలియపరిచారని స్తోత్రాలు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని మా ప్రభు నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ మా తండ్రి నేను గణపరుస్తూ ఉన్నప్పుడు ఆశీర్వాదం మా తండ్రి, దీవెన మా తండ్రి పొందుకుంటారని వాక్యం ద్వారా మీరు మాట్లాడారని స్తోత్రాలు చెల్లిస్తూ 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులని మా ప్రభువా ఈ భక్తుల ద్వారా మా తండ్రి మీరు తెలియపరిచారు. నీ యందు భయభక్తులు కలిగి మా ప్రభువా శ్రద్ధాభక్తులతో నేను అనుసరిస్తూ నేను ఆరాధిస్తూ మా ప్రభువా నేను స్తుతించినప్పుడు మా తండ్రి దీవించబడతారని, చేతులు చేసిన కష్టార్జితం కూడా మా ప్రభు అనుభవిస్తారని లేఖనాలు మీరు మా తండ్రి పొందుపరిచారని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధానంలో మా తండ్రి ఇటు ఈ యొక్క గృహాన్ని మా తండ్రి మీరు జ్ఞాపం చేసుకోండి. మా తండ్రి, మా ప్రభువా వారిద్దరిని మా తండ్రి భార్య భర్తలని, వారి యొక్క పిల్లల్ని, వారి యొక్క సంతానాన్ని మా ప్రభువా కుమారులను కుమార్తెలను మానవ సంతానాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. మీరు దీవించిన నా తండ్రి నీ స్తోత్రం నాయన. మా ప్రభా నీ సన్నిధానానికి మా తండ్రి మానక వస్తూ నిన్ను ఆరాధిస్తూ ఆసక్తితో నేను స్తుతిస్తుండగా మీరు జ్ఞాపం చేసుకోండి. మా ప్రభా కుటుంబాన్ని మీరు దీవించండి. మా తండ్రి కూడి వచ్చిన వారిని జ్ఞాపం చేసుకున్నాయన. మా తండ్రి, మా ప్రభా ప్రేమ కలిగి మా తండ్రి వారి ప్రేమతో నీ సన్నిధికి వచ్చి ఇక్కడికి వచ్చి ఉండగా మా ప్రభా మీరు జ్ఞాపం చేసుకుని శ్రద్ధ కలిగి మా ప్రభా ఆహ్వానించినప్పుడు మా తండ్రి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు మీరు దీవించుని ఆస్వాదించండి. వారి యొక్క జీవితాల్లో కూడా నీ ఆశీర్వాదం దీవెన మా తండ్రి కుమ్మరించబడినట్లుగా సహాయం చేయండి. నీకు విధేయులై అన్యోన్యత కలిగి మా ప్రభువా కుటుంబాల్లో జీవిస్తూ మా తండ్రి కుటుంబంలో నడుచుకుంటూ మా ప్రభువా మంచి మార్గంలో మా తండ్రి యొక్క మార్గంలో నడుస్తూ మా తండ్రి అన్ని జనుల మధ్య మా ప్రభు నీ నామ మహిమార్థమై జీవించినట్లుగా సహాయం చేయండి. మా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి మా తండ్రి నేను ఆరాధిస్తూ మా ప్రభువా ముందు కొనసాగే కృప తెచ్చండి. మా తండ్రి నీ స్తోత్రమునైనా ఇటు సమయంలో కూడి వచ్చిన వారిని మా ప్రభువా ఇంకనో మా తండ్రి ఈ శబ్దవంతుల ద్వారా ఇంటున్న వారిని కడిగి మీరు జ్ఞాపం చేసుకోమని, నీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో మా తండ్రి నీ యొక్క మహిమ కార్యం మీరు జరిగించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నా మా తండ్రి, ఆమేన్. రాకడ కేకలు వినబడుచుండే, రాకడ గురుతులు నెరవేరుచుండే, రాకడ కేకలు వినబడుచుండే, రాకడ గురుతులు నెరవేరుచుండే, ఆకలితో శ్రమ కేకలతో, ఆకలితో శ్రమ కేకలతో
కూలును ఏకముగా, లోకము కూలును ఏకముగా, యేసయ్యా చల్లనయ్యా రక్షించ యేసయ్యా. ఏం వినబడుతుంది చెప్పండి? రేడియోలో, టీవీల్లో, పత్రికల్లో, పేపర్లో, ప్రభల్లో, చెల్లుల్లో దేవుని వాక్యం వినబడుచున్నది ప్రియులారా. కడవరి దినాల్లో ఉన్నాం. సమయము ఆసన్నమైపోయింది. ఇంకా టైం లేదు. ఎప్పుడో నమ్ముకుంటాంలే, వయసంతా అయిపోయినాక నమ్ముకుంటాం అంటున్నారు కొంతమంది. వయసంతా అయిపోయినాక ఏం జరిగిద్ది? ఇప్పుడు నేను చూడాలంటే ఒకళ్ళిద్దరుగా కనపడుతున్నారు. ఇప్పుడు 4 కావాలి, 4 కళ్ళు. ఇలా అంత అయిపోయినాక నమ్ముకుంటారంట. ప్రార్థన చేద్దామంటే మోకాళ్ళు నువ్వు, బైబిల్ చదువుతామంటే కనపడదు. అంత అయిపోయినాక ఏం సాధిస్తావు నువ్వు? అందుకొని ఈ దినాలు ఏం దినాలంట? దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోమని నూతన సంవత్సరం అంతా కాపాడాడు. 2024 అంతా కూడా కాపాడాడు. సంవత్సరము మరియు నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఒక మేలు కలిగిద్ది మనందరికీ ప్రియులారా. ఈ కుటుంబవాసులు ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప కృపను ఎంతో ఖర్చు చేసి మన అందరిని పిలిచి ఈ కూడిక ఏర్పాటు చేసింది. ఎందుకంటే సంవత్సరం అంతా నువ్వు కాపాడావు, నువ్వు చేసిన మేలుకి మేము ఏమి చెల్లించగలుగుతున్నామని వారు కృతజ్ఞత కూడిక కనుక సమయం పోనిక ప్రియులారా, మనం సద్వినియోగం చేసుకొని జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. మరి ఎప్పుడు వస్తాడో తెలియదు, రెప్పపాట్లో వస్తాడంట, క్షణంలోనే వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఏం చేయాలి? మనం సిద్ధపాటు కలిగి ఊరుకోయా పని చేయబోతే మాకు ఎడ జరిగిద్ది, తర్వాత ప్రార్థన. సమయం లేదు, అన్నిటికీ సమయం ఉంది, కానీ ప్రార్థనకు మాత్రం చాలా కార్యక్రమాలకు వెళ్తుంటాయా, తొందరగా ముగించాలయ్యా, టైం లేదు. అప్పుడు దాకా పాటలు అన్నీ ఉంటాయి, ప్రార్థన వాక్యం వచ్చేసరికి త్వరగా ముగిచ్చేయా, టైం లేదు. దేవునికి సమయం లేదు కనుక మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి. సంపాదించుకున్నారు. ఈ నూతన సంవత్సరంలో అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడు. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మరి దినములు చెడ్డవు కనుక సమయం పోనిక సద్వినియోగం చేసుకుని సమయం అంతా వ్యర్థం చేసుకుని చివరికి ఏడ్చిన ప్రయోజనము లేదు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మరి వెంకయ్య గారు ఆయా ప్రాంతాల నుండి బిడ్డల్ని పిలిపించుకొని నూతన సంవత్సరంలో మరి గొప్ప కార్యం, గొప్ప మేలు మాకు చేసాడని కూడికి ఏర్పాటు చేసుకున్నారు. వారిని ఆశీర్వదించండి. ఆమెని, ఆయన భర్త గారు, వారి పిల్లలు, ఈ గృహము, స్థలం, అద్దు ఆవరణ సమర్పణ కూడిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. రాకడ ఆలస్యమైతే మీ చిత్తమైతే మరొకసారి నిన్ను ఆరాధించే కృపాభాగ్యం దయచేయమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ప్రార్థనల ప్రతివంశం బిడ్డలకు మాకు సదాకాలం తోడుగా నడిపించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికి వందనాలు. మరి వారు వెంకయ్య గారు, ఏటయ్య గారు అందరికీ ఆతిథ్యం ఏర్పాటు చేశారమ్మా. నేను చెబుతున్నాను. మరి ఎవరు వెళ్ళొద్దు, మీరు అందరు భోజనం చేసుకుని వెళ్ళాలని మనం చేస్తాం. అందరికి వందనాలండి.